మా ఊరి చెన్నకేశవం గుడిలో ఇలా జరుగుతుందని మేమైతే అసలు అయితే అనుకోలేదు. తిరుపతి జిల్లా చిట్వేలు మండలం నాగవరం గ్రామంలో ఉన్నటువంటి చెన్నకేశవ స్వామి దేవస్థానంలో అయితే దేవుని పాదాల వద్ద అదే విధంగా దేవుని విగ్రహం నుంచి ఒక రక్తం లాగా ఒక ద్రవం అయితే కారుతుంది. సో ఇది ఎందుకు ఇలా జరుగుతుందనేది అర్థం కావడం లేదు. గత వారం రోజులుగా తిరుపతి జిల్లా చిట్వేలు మండలం నాగవరంలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. స్వామివారి పాదాల పీఠం వద్ద నుండి ఎర్రని వర్ణంలో ఒక ద్రవం బయటకు వస్తోంది. కలియుగం అంతమయ్యే ముందు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పిన లక్షణాలు ఇవేనంటూ గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కలియుగ దైవుడైన వెంకటేశ్వర స్వామి, చెన్నకేశవ స్వామి ఇద్దరు అన్నదమ్ములని, వెంకటేశ్వర స్వామికి ధూపదీప నైవేద్యాలు బాగా జరుగుతున్నా చెన్నకేశవునికి పూజలు సరిగ్గా జరగడం లేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా దేవాదాయ శాఖ మంత్రి లేదా అధికారులు స్పందించి ఆలయాన్ని సందర్శించి శాంతి హోమాలు జరిపించాలని కోరుతున్నారు. కవరేజ్ చేసుకున్నాయి. బట్ దీనికి సంబంధించి అసలు ఏం జరిగిందని అర్థం కావడం లేదు. ఈ గుడి మట్టి రాజుల కాలంలో 1280 సంవత్సరంలో అయితే అప్పట్లో స్థాపించడం జరిగింది. దాని తర్వాత శిథిలాస్తవానికి వెళ్ళిన తర్వాత 2007-8 ఆ ప్రాంతంలో అయితే ఈ గుడిని మళ్ళీ పునర్నిర్మాణం అయితే జరిగింది. సో దాని తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడ పూజలు అనేది ఆగడం జరిగింది. కానీ అప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి పూజారి వారు అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి దీపం పెట్టే జరుగుతుంది. గత 7-8 సంవత్సరాలుగా ఇక్కడ జయంతులు అదే అక్కడ నాగవరం గ్రామంలో శ్రీరామనవమి వేడుకలకు లేవు ముందు 7-8 సంవత్సరాల ముందు. దాని తర్వాత అక్కడ ఉన్న గ్రామంలో కొంతమంది అందరం కూడా మేమంతా డిసైడ్ చేసుకుని అక్కడ శ్రీరామనవమి వేడుకలు కూడా జరుపుకుంటున్నాము. ఆ శ్రీరామనవమి వేడుకలు జరిగినంత వరకు కూడా అక్కడ దేవుడికి దీపారాధన అదేవిధంగా తీర్థప్రసాదం అనేది చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బట్ ఈ తరుణంలో అసలు అక్కడ ఏం జరిగింది అనేది అసలు ఏం అర్థం కావడం లేదు. ఆ వీడియోలో చూస్తున్నారు కదా మీరు, ఎంత మొత్తము అసలు ఆ విగ్రహం నుంచి ఎలా కారుతుంది అనేది. సో అలా కారుతుంది నార్మల్ గా. సో ఏదైనా ఎక్కడి నుంచి అయినా లీకేజ్ ఏమన్నా అయిందేమో అని చెప్పి ఒక 2 days కూడా గ్రామంలో ఉన్న వాళ్ళు మొత్తం క్లీన్ చేశారు. సో మొత్తం క్లీన్ చేసా కూడా కంటిన్యూస్ గా అక్కడి నుంచి ద్రవం వస్తూనే ఉంది. సో ఈ వీడియోని చేయడానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అసలు ఎందుకు జరుగుతుంది, దీనివల్ల ఏదైనా మంచి జరుగుతుంది, మంచి లేదా చెడు అంటే ఏదైనా జరగచ్చు అనేది అక్కడ ఉన్న ప్రజలు అయితే భయభ్రాంతులకు గురవుతున్నారు. అసలు దీనికి సంబంధించి అసలు మెయిన్ ఏంది ఈ ప్రాసెస్ అనేది ఎవరికైనా తెలుసుంటే ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వాళ్ళైతే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఇది కేవలం వైరల్ కోసం ఈ వీడియో అయితే చేయడం లేదు. అసలు అక్కడ ఎందుకు జరుగుతుంది, చాలా పెద్ద పెద్ద పూజలు తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు కదా, సో వాళ్ళకి షేర్ చేయండి. దీనివల్ల గ్రామానికి ఏదన్నా నష్టం వాటిల్తుందని అక్కడ ఉన్న గ్రామస్తులు అయితే చాలా అయితే భయపడుతున్నారు. సో దానికి సంబంధించిన కోసం ఈ వీడియో షేర్ చేస్తారు. సో వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేస్తే మాకు గ్రామానికి చాలా మంచి చేసిన వాళ్ళు అవుతారు. సో అదేవిధంగా ఈ వీడియో చూసి నాగవరం చుట్టుపక్కల గ్రామస్తులు ప్రతి ఒక్కరూ అయితే వీడియో అయితే షేర్ చేయండి. సో ముందు ఈ గుడిలో ఒక 10-15 సంవత్సరాల ముందు అయితే బ్రహ్మోత్సవాలు చేసేవాళ్ళు ప్రతి జూన్ నెలలో, ఇంకా అప్కమింగ్ జూన్లో అయితే. సో దాని తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల అయితే ఆగిపోవడం జరిగింది. సో ఇప్పటికైనా అందరూ కూడా ముందుకొచ్చి అసలు దానికి గల కారణం ఏమి, ఆ ద్రవం రక్తం రూపంలో ద్రవం కారడానికి గల రీజన్ ఏంటనేది ఖచ్చితంగా ఐడెంటిఫై చేయాల్సిన ప్రతి ఒక్కరి బాధ్యత. నాగవరం గ్రామం చుట్టుపక్కల 14 గ్రామాలు కలిసి ఒక పంచాయతీ కిందకి వస్తుంది. 14 గ్రామాలకు సంబంధించిన గుడి చెన్నకేశవ స్వామి గుడి. సో ప్రతి ఒక్కరికి రెస్పాన్స్ అనేది ఉంది. సో దయచేసి వీలైనంత వరకు అక్కడికి మన నాగవరం అనే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కూడా పోస్ట్ చేశారు. వాళ్ళకు కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్, చాలా సపోర్ట్ చేస్తున్నారు మీరు కూడా. అదేవిధంగా కొంతమంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా, నా పేరు మహేష్ అన్న కూడా ఈ రోజు వచ్చి రీల్ అయితే చేయడం జరిగింది. అన్నగారు కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్. అన్నగారి వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా అన్నను ఫాలో అయ్యి ఈ రీల్ని షేర్ చేయండి. సో వీలైనంత వరకు మీకు ఎంత అసలు 1 minute టైం ఉంటే చాలండి. ఈ వీడియోని కానీ ఇప్పుడు నేను చేసిన వీడియో కానీ, నా పేరు మహేష్ అన్న చేసిన వీడియోని కానీ, అదేవిధంగా మన నాగవరం అనే పేజ్లో పోస్ట్ చేస్తారు ఈ వీడియో. సో ఏదైనా కూడా ఈ 3 వీడియోల్లో ఇప్పటి వరకు చేసిన ఈ 3 వీడియోల్లో ఏ వీడియో చూసినా కూడా మీరైతే షేర్ అయితే చేయండి. ఖచ్చితంగా ఆ ప్రాబ్లం ఏంటని కనుక్కొని దానికంటే ఒక సొల్యూషన్ దొరికేంత వరకు దయచేసి నాగవరం గ్రామం ప్రజల తరపున, అదేవిధంగా నాగవరం గ్రామస్తుడిగా నేను కూడా ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాను. సో వీలైనంత వరకు ఉన్నతాధికారులు అదేవిధంగా ఆఫీసర్ల వరకు ఈ వీడియో షేర్ అయ్యేలా చూడండి. ఖచ్చితంగా సొల్యూషన్ అయితే ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే ఇది కేవలం ఒక ఎవరికో మనుషులకు జరిగింది అయితే కాదు ఖచ్చితంగా. ఎందుకంటే అది డాక్టర్లు ఐడెంటిఫై చేస్తారు. ఒక దేవునికి విగ్రహానికి జరుగుతుంది కాబట్టి అది ఎందుకు జరుగుతుంది అనేది అర్థం కావడం లేదు. నిజంగా ప్రజలైతే భయాందోళన చెందుతున్నారు. సో ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఒక సొల్యూషన్ అయితే దొరకాలి. సో ప్లీజ్ దయచేసి ఈ వీడియోని కానీ ఈ నాగవరం చెన్నకేశవ స్వామికి సంబంధించిన ఏ వీడియోనైనా కూడా ఖచ్చితంగా అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.